ఈ రోజు నేను డిస్కస్ చేయబోయే బర్నింగ్ ఇష్యూ ఈ జాతి భరత జాతి మీద జరుగుతున్న ఈ సనాతన ధర్మం మీద జరుగుతున్న ఈ దాడులు దౌష్టికాన్ని గురించి ఒకసారి మీకు సవివరంగా చెప్దాం అనుకుంటున్నాను. మనసు విప్పి మాట్లాడదాం అనుకుంటున్నాను. జై హింద్ దేవసేన, జై జై అఖండ భారత్. నా పేరు శ్రీనివాస్. ఈరోజు నేను చెప్పే టాపిక్ మన భారతదేశం అఖండ భారతదేశం. అఖండ భారతదేశం అంటే ఆసేతు హిమాచలం అని కాదు. ఇరాక్ నుంచి మొదలుకొని ఈవెన్ ఈ రోజున అనుభవిస్తున్న బంగ్లాదేశ్, పాకిస్తాన్, నేపాల్, భూటాన్, మలేషియా, థాయిలాండ్ ఇవన్నీ కూడా అఖండ భారతదేశంలో భాగమే. ఇంత పెద్ద అఖండ భారతదేశం, ఇంత పెద్ద సనాతన ధర్మం కొన్ని ముష్కరమూకల వల్ల, కొన్ని విదేశీ దండయాత్రల వల్ల కేవలం అతి కొద్ది భూభాగం మాత్రమే మిగుల్చుకుని నా అఖండ భారతం అనే నా తల్లి కాళ్ళు చేతులు విరిగిపోయి ఒక మొండంగా మిగిలిపోయింది. ఒక 50% ప్రజానీకానికి ఇంకా మన భారతదేశం, భారత మాతగా పిలుచుకుంటున్న భారతదేశం మిగిలి ఉంది. దీనికి కారణం మీ అందరికీ తెలుసు. ఎవరు దీనికి కారకులు ఎవరు? ఏం చేస్తే మన భారతదేశం మళ్ళీ పునర్వైభవాన్ని సంతరించుకుంటుంది అనే విషయం ఒకసారి నిర్వహిద్దాం. The Hindus are living on a prayer and hope in Bangladesh. Well, India's neighboring country of Bangladesh is in a state of turmoil as religious minorities, especially Hindus, are under a growing threat. నాది సనాతన ధర్మం అని చెప్పుకోవడానికి కూడా భయపడే రోజు ఈ రోజు నా భారతమాత కలిగిస్తున్నారు. The situation took a dramatic turn when Hindu religious leader Chinmoy Krishna Das Prabhu was arrested last week. The situation grows more intense. ఇది ఇవాళ ఉన్న పరిస్థితి. అయితే ఇప్పుడు నా తల్లి మళ్ళీ పురిటి నొప్పులు పడుతుంది. మళ్ళీ నా పునర్వైభవం కోసం ఎదురు చూస్తుంది. నా బిడ్డలు, నా సంస్కృతి, నా భావజాలం, గత చరిత్ర గుర్తుకు తెచ్చుకుంటూ తన బిడ్డల్ని ప్రశ్నిస్తుంది, మౌనంగా రోధిస్తుంది. దీనికి కారణం ఎవరో కూడా మీ అందరికీ బాగా తెలుసు. విదేశీ దండయాత్రలు కావచ్చు, జాతి పితలం అని చెప్పుకునే కొంతమంది భావ దరిద్రులకు కూడా తెలుసు. వీళ్ళందరూ జాతి పునరుద్ధరించడానికి లేదంటే స్వతంత్ర సౌభార్జన కోసం మేము ఉన్నామంటారే కానీ బేసికల్గా వీళ్ళు చేసింది ఏంటి అంటే సనాతన ధర్మానికి తూట్లు పొడిచారు. తల్లి గుండెల్లో గుణపాలు దింపేశారు. అలాంటి వెధవల నుంచి మన సంస్కృతి వాళ్ళ అలాంటి భావజీకల చేతుల్లోకి ఈరోజు వెళ్ళిపోయింది. వాళ్ళే అనిపిస్తున్నారు. ధర్మాన్ని తప్పి జాతి దుర్హులుగా మిగిలిపోతున్నారు. ఇలాంటి భారతదేశం ఈరోజు నేను వీడియో చూశాను. ఆ వీడియో చూస్తే ప్రతి వాళ్ళకి కళ్ళు తిరిగిపోతాయి. ఇవాళ నా మిత్రుడు ఆ వీడియోని నాకు షేర్ చేశారు. గత కొద్ది రోజుల నుంచి నేను చూస్తూ ఉన్నదే నా దేవాలయాల మీద, నా సంస్కృతి మీద జరుగుతున్న దాడులను నేను చూస్తుంటే ఏ ఒక్క రాజకీయ నాయకుడు భారతదేశంలో 60-70 ఏళ్ల స్వతంత్ర చరిత్ర కలిగిన ఏ భారతదేశంలో ఒక్క రాజకీయ నాయకుడు కూడా మాట్లాడు. అదేమంటే లౌకికవాదం అని గుర్తు చేస్తూ ఉంటారు. ఆ భావదరిద్రంలో పడి కొన్ని వేల మంది వీళ్ళు మాట్లాడకుండా ఉంటూ ఉంటారు. ఈరోజైనా అట్లీస్ట్ ఒక బీజేపీ గవర్నమెంట్ ఏదైనా వచ్చిందంటే మోడీ లాంటి మహానుభావుడు పుట్టాడనుకుంటే ఆయన కూడా మౌనంగా చూస్తూ కూర్చోవడం అర్ధరహితం. బంగ్లాదేశ్లో ఇవాళ జరుగుతున్న దాడులు, హింస, సాటి హైందవుల మీద ప్రపంచంలో ఏ దేశం కూడా వాళ్ళకి సహాయం చేయడానికి ముందుకు రావట్లేదు. భారతదేశం కూడా చేతులు ముడుచుకుని కూర్చుంది. దీనికి చింతించాలో బాధపడాలో ఏమీ తెలియట్లేదు. కానీ ఒకటే చెప్పదలుచుకున్నా, ఈరోజు భారతదేశానికి కావాల్సింది ప్రవచనాలు చెప్పే పెద్దలు కాదు, లౌకికవాదులు మనకు గొడవద్దు అని చెప్పే పెద్ద మనుషులు అంతకంటే అవసరం లేదు. ఈరోజు కావాల్సింది హైందవ సేన. దేశం కోసం, దేశ ఔన్నత్యం కోసం, సంస్కృతి కోసం, తన వారసత్వం కోసం, మన దేశ విలువల కోసం, సమున్నతమైన మన ఘన కీర్తి కోసం
ఒళ్ళు విరుచుకొని జబ్బతరుచుకొని దేశం కోసం ఎవరు ముందు వస్తారో అలాంటి శక్తి కావాలి భారతదేశానికి. తయారు చేస్తా, త్వరలోనే తయారు చేస్తా అనుకుంటున్నారు కొంతమంది. ఏమీ చేయలేరు, హైందవులు ఏమీ చేయలేరని. చేసి చూపించే రోజు అతి దగ్గరలో ఉంది. అతి దగ్గరలోనే చేసి చూపించే రోజు ఉంది. నేను ఈ మాటలు మాట్లాడుతుంది వ్యాపారార్జన కాదు, ధనార్జన అంతకంటే అవసరం లేదు. కావాల్సింది ఒకటే, మీరేమైపోతారు ముందు. ప్రతి హైందవుడు, ప్రపంచంలో ఉన్న ప్రతి హైందవుడు రోజుకి ₹1 ఇస్తే 140 కోట్ల రూపాయలు అవుతుంది. దాన్ని అడుగుతున్నా ముసుకరు ముక్కలకు కానీ ఈ కుహానాలోకి వదలకు కానీ నేను చెప్పదలుచుకున్నాను. ఈ డబ్బుని మంచికి ఖర్చు పెట్టమంటారా, చెడుకు ఖర్చు పెట్టమంటారా? చెడుకే కనుక మేము ఖర్చు పెట్టదలుచుకుంటే మీరు అందరూ ఉంటారా? ఈ ప్రభుత్వాలు మిమ్మల్ని కాపాడగలుగుతాయా అని మీరు ప్రశ్నించుకొని మీ తప్పును సరిదిద్దుకుంటారో లేదా హైందవశాన్ని సవాలు చేసి చెప్తున్నా ఉరికించమంటారా? కొద్ది రోజుల్లో మా కార్యాచరణ నేను ప్రకటిస్తాను. యువకులు ఉత్సాహవంతులు, కరుడు గట్టిన హైందవులు నాతో రండి. తెలుసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. జై భారత్, జై అఖండ భారత్. ధన్యవాదాలు.